ఎక్కడి నుంచి వస్తుంది? మైసమ్మగూడ నుంచి వస్తున్నా. ఓకే, ఎలా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈవెంట్ మీద? నార్మల్గా అయితే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా, సో సాంగ్కి చాలా అంటే చాలా హై రేంజ్ లో వెళ్ళిపోయింది. మూవీ ఇంకా ఇచ్చి పడేస్తుంది. వేరే లాంగ్వేజ్ లో చూసుకుంటే ఈవెంట్ పుష్ప 2 ఈవెంట్ చాలా గ్రాండ్ గా పెద్ద గ్రౌండ్ లో అయితే పెట్టారు. ఇక్కడ చూసుకుంటే చాలా చిన్న గ్రౌండ్ లో పెట్టారు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. మీ మాటలో ఏం చెప్తారు? అసలు గ్రౌండ్ తో పని లేదు, ఎక్కడ ప్లేస్ ఉన్నా అక్కడ కూర్చుంటారు. అంటే కాదు, బయట కూడా అక్కడ పబ్లిక్ పట్టకున్నా ఫ్యాన్స్ పట్టకున్నా బయట చూద్దామంటే అసలు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా లేవు కదా, ఎలా అంటే లైక్ దొరకాలి కదా వాళ్ళకి కూడా ప్లేస్. ఇంతమంది వస్తారని వాళ్ళు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. కానీ వీళ్ళందరూ అంత గేట్లు కూడా నెట్టేసుకొని వచ్చేస్తున్నారు. పుష్ప 2 ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేసేది అనిపిస్తుంది? అది అసలు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము, మనం లెక్కలకు వేసుకోలేము. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అన్న, అల్లు అర్జున్ గారి గురించి చెప్పండి. మీ ఫ్యానిజం గురించి. మా ఫ్యానిజం గంగోత్రి నుంచి స్టార్ట్ అయిందన్న. ఇప్పటికే కాదు ఎప్పటికీ ఇలానే ఉంటది మా ఫ్యానిజం అనేది, అస్సలు తగ్గేదే లేదు. పుష్ప 2 మటుకి వేరే లెవెల్ అన్న. పుష్ప 1 కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, పుష్ప 2 కి దాని అమ్మ మొగుడు అవార్డు వస్తుంది మా బండి అన్నకైతే. అస్సలు బండి అన్న తగ్గడు, మేము తగ్గనివ్వం. మమ్మల్ని కూడా బండి అన్న కూడా అలానే రిసీవ్ చేసుకుంటాడు. బండి అన్న అభిమానం అనేది ఎప్పటికీ అలానే ఉంటది. ట్రోల్ చేసే వాళ్ళు చేస్తారన్న, ట్రోలింగ్ అనేది అస్సలు పట్టించుకోవద్దు. మనం పక్క నుంచి పోయేటప్పుడు కుక్కలు మరుగుతే మనం పట్టించుకోం. అస్సలు రాదు స్వామి. పుష్ప 2 మీద నెగిటివ్ ఏమున్నది? ఒక్క క్వశ్చన్ మీరు అడగండి, నేను చెప్తా. ఏముంది? నంద్యాల విషయం దగ్గరికి వచ్చేసరికి అన్న దాని భుజం మీద కండు వేసుకోలేదు. ఫ్రెండ్ కి మాట ఇచ్చా అన్నారు, మాట మీదనే వచ్చాడు అంతే తప్ప దాన్ని బట్టి పార్టీని నేను పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను, దీనికి చేస్తున్నాను, దానికి చేస్తున్నాను ఏమి చెప్పలే. ఒక్క మాట కూడా మాట్లాడలే. ఫ్యాన్స్ కి హాయ్ చెప్పాడు, వచ్చేసారు, అంతే కథ. ఇంకా మట్టికి ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మీరు ఎవరినైనా సరే అన్న, మీడియా వాళ్ళు కూడా ట్రోలింగ్ విషయాలు అయితే ఎవరిని అడగాల్సిన కూడా పని లేదు, వాళ్ళు కుక్కలు మరుగుతూనే ఉంటారు. మేము వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం అక్క. ఎవరిదైనా సరే వాళ్ళ తప్పు ఉంటేనే మా నుంచి కూడా మేము కూడా తప్పు చేస్తాం, అంతకు మించి ఏం లేదు. మమ్మల్ని రెచ్చగొట్టద్దు, మేము రెచ్చిపోము, అంతే. అయితే అల్లు అర్జున్ ఈ రోజు దగ్గర నుంచి చూడబోతున్నా, చాలా థ్రిల్ గా ఉంది. ఈ సినిమా మాత్రం 1000 crores క్లబ్ లో చేస్తుంది. హిట్, చాలా సూపర్ హిట్ అవుతుంది. వైల్డ్ ఫైర్ తో థియేటర్లు తగలబడిపోతాయి. నేను కడప నుండి వచ్చాను, ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. కడప నుండి ఇక్కడే పొద్దున్న నుండి ఇక్కడే ఉన్నాను, మెట్రో దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ చూడాలనే కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. గంగోత్రి, ఆర్య ఇలాంటి సినిమాలన్నీ చాలా సూపర్ హిట్. సుకుమార్ డైరెక్షన్ లో ఇది 3rd ఫిలిం అల్లు అర్జున్ గారికి, చాలా సూపర్ హిట్. అల్లు అర్జున్ మీద అభిమానం అనేది వెలకట్టలేనిది. పుష్ప 2 లో మాత్రం ఫైట్స్ చాలా భారీగా ఉన్నట్టున్నాయి, ట్రైలర్ చూస్తూనే అర్థమైపోతుంది. ఓకే, తెలుగు ఫుల్ ఎక్సైట్మెంట్ బ్రో. అల్లు అర్జున్ కోసం జై బండి అంతే, జై బండి అంతే. ఫుల్ అంటే నాకు తెలిసినంత వరకు క్లాస్, అదే 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఆయన డాన్స్ కే ఫ్యాన్ అయిపోయాను. ఆర్య నుంచే. ఎక్సైట్ అవుతున్నా బ్రో చూడాలని. అప్పటి నుంచి చాలాసేపు అయింది వచ్చి, పాసెస్ తీసుకొని వచ్చేసరికి చాలా ఎక్సైట్ అవుతున్నా, చూడాలి, వెయిటింగ్. పుష్ప తగ్గేదేలే, నీ ఎవరు తగ్గేదేలే. నేషనల్ పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ మారిపోయింది. నేషనల్ స్టేజ్ మారిపోయింది, ఇంటర్నేషనల్. ఓకే, థ్యాంక్ యూ.